హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తరంగిణి. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇటీవల కన్ను మూసిన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితం, ప్రత్యేకంగా నటి హేమమాలినితో జరిగిన రెండో పెళ్లి మళ్లీ చర్చనీయాంశమైంది. 6 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో చిరస్మరణీయ చిత్రాలు అందించిన ధర్మేంద్ర ప్రేమ కథ అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. 19 ఏళ్లకే ప్రకాష్ కౌర్ను వివాహం చేసుకున్న ధర్మేంద్రకు సన్నీ డియోల్, బాబీ డియోల్తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1970లలో హేమమాలినితో వరుస చిత్రాలు చేస్తున్న సమయంలో వీరి మధ్య ప్రేమ మెల్లగా మొలకెత్తింది. ముఖ్యంగా షోలే షూటింగ్ సమయంలో వీరిద్దరి కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఒక సన్నివేశంలో హేమను కౌగిలించుకునే అవకాశం కోసం ధర్మేంద్ర లైట్ బాయ్స్ కు 2000 రూపాయలు టిప్స్ ఇచ్చి టేకులు పెంచించేవారన్న ప్రచారం అప్పట్లో బాగా వినిపించింది. వీరి పెళ్లికి ధర్మేంద్ర తొలి భార్య ప్రకాష్ కౌర్ అంగీకరించకపోవడంతో ఆయన హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో పెళ్లి సాధ్యం కాక చివరికి ఇస్లాం మతం స్వీకరించి దిలావర్ ఖాన్ గా పేరు మార్చుకుని 1980లో హేమమాలిని వివాహం చేసుకున్నారని అప్పటి మీడియా పేర్కొంది. అనంతరం హేమమాలిని అభిష్టం మేరకు అయ్యంగార్ సంప్రదాయంలో కూడా వివాహ తంతు జరిగినట్లు అంటారు. ఈ వివాహం ధర్మేంద్ర తొలి కుటుంబంలో తీవ్రమైన విభేదాలకు దారితీసింది. కుమారులు సన్నీ, బాబీలతో ఆయన సంబంధాలపై కూడా దీని ప్రభావం పడింది. అయితే ప్రకాష్ కౌర్ ఎప్పుడూ ధర్మేంద్రను తప్పుబట్టలేదు. కానీ ఒక ఇంటర్వ్యూలో ఆయన మంచి తండ్రి, కానీ ఒక భార్యగా నా బాధ ఎవరూ అర్థం చేసుకోలేరు అని చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా కొత్త రూపాలతో వస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పేర్లను దుర్వినియోగం చేస్తూ మోసాలు పెరుగుతున్నాయి. తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ తన పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్ నడుస్తోందని వెల్లడిస్తూ అభిమానులను అప్రమత్తం చేశారు. 8110675586 అనే నెంబర్ రకుల్ ఫోటోను డీపీగా పెట్టి ఆమె సినిమాల పేర్లను బయోలో రాసి ప్రజలకు సందేశాలు పంపుతున్నట్లు తెలిసింది. దీనిపై రకుల్ సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ ఈ నెంబర్ నా పేరు మీద మెసేజ్లు పంపుతోంది, దయచేసి స్పందించకండి, అది నాది కాదు అని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. నటి అదితిరావు హైదరీ పేరుతో నకిలీ నెంబర్ నుంచి ఫోటోగ్రాఫర్లకు మెసేజ్లు వెళ్లాయి. కాంతారా చాప్టర్ 1 ఫేమ్ రుక్మిణి వసంత్ పేరుతో కూడా మోసాలు జరిగాయి. దీనిపై సైబర్ నిపుణులు ఈ విధంగా స్పందించారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే సందేశాలకు స్పందించకండి, సెలబ్రిటీల అధికారిక సోషల్ అకౌంట్లలో వచ్చే సమాచారాన్ని నమ్మండి అన్నారు. భారీ తారాగణం లేదు, పాన్ ఇండియా ప్రచారం లేదు, అయినా కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్ తో తీసిన గుజరాతీ సినిమా లాలో కృష్ణ సదా సహాయితే ఇప్పుడు 100 కోట్ల రూపాయల మైలురాయి వైపు దూసుకెళ్తూ చరిత్ర సృష్టిస్తోంది. 7 వారాల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలో కేవలం 26 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. కానీ బలమైన కథ, పాజిటివ్ మౌత్ టాక్ ఈ సినిమాను ముందుకు నడిపాయి. 4వ వారం నుంచి వసూళ్లు అనూహ్యంగా పెరిగి 6వ వారం ముగిసేసరికి 70 కోట్ల రూపాయల మార్క్ దాటింది. ఇప్పటికే గుజరాతీ సినీ చరిత్రలో ఉన్న చాల్ జీవి లాయియే 50 కోట్ల రూపాయల రికార్డు బద్దలైంది. ఇప్పుడు తొలి 100 కోట్ల రూపాయల గుజరాతీ చిత్రంగా నిలిచే దిశగా సాగుతోంది. 28న ఈ చిత్రాన్ని హిందీ డబ్బింగ్ తో దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు తయారీ బృందం సిద్ధమవుతోంది. రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో రానున్న ప్రతిష్టాత్మక చిత్రంపై నెలకొన్న సందిగ్ధత తొలగినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందనున్న తలైవా 173 చిత్రానికి దర్శకుడిగా యువ దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ ఎంపికైనట్లు కోలీవుడ్ వర్గాల్లో సమాచారం. ముందుగా లోకేష్ కనగరాజ్ పేరు వినిపించినా ఆయన తప్పుకోవడంతో చర్చలు కొత్త దిశగా జరిగాయి. తర్వాత సి సుందర్ వినిపించిన హర్రర్ కథ రజనీకాంత్ ను మెప్పించకపోవడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. ఇప్పుడు రామ్ కుమార్ వినిపించిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ కథ రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరికీ నచ్చడంతో వెంటనే అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే వచ్చే మార్చి నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒక చిన్న అడ్డంకి మాత్రం ఉంది. రామ్ కుమార్ ఇప్పటికే హీరో సింబుతో తన 49వ చిత్రాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ముందుగా మొదలు పెడతారన్నది స్పష్టత రావాల్సి ఉంది. అందాన్ని నిర్వచించడం కష్టమే, కానీ కొందరి అందం ప్రత్యేకతతో నిలిచిపోతుంది. ప్రస్తుతం అలాంటి అటెన్షన్ అందుకుంటున్న యువ కథానాయిక తేజస్విరావు. రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన తేజస్వి తన సొట్టబుగ్గలు, అమాయకమైన నవ్వు, తెలుగుదనంతో యువత హృదయాలను దోచేస్తోంది. ఈ సినిమాకు మంచి బజ్ రావడానికి కారణం తేజస్వియే అనడం అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అంజలి, ఆనంది, స్వాతిరెడ్డి, ఈషా రెబ్బా, వైష్ణవి చైతన్య,
కోర్టు శ్రీదేవి వంటి నటీమణుల తర్వాత ఇప్పుడు గోదావరి జిల్లాల నుంచి తేజస్వి రంగంలోకి దిగింది. తెలంగాణ అమ్మాయి పాత్రలో ఆమె నటన, లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇలా చూస్తుంటే తేజస్వి హవా ఇక ముందు కొనసాగడం ఖాయమనిపిస్తోంది. ఇవండి వాళ్ళ మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.